అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. అయితే ఈరోజు మనతో పాటు ఉంది ఎవరో తెలుసా? డాక్టర్ శ్రీనివాస్ గుప్తా ఫ్రమ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ సికింద్రాబాద్. అయితే లాస్ట్ టైం డాక్టర్తో వీడియో చేసినప్పుడు చాలామంది కూడా మనకి కామెంట్ సెక్షన్లో అడిగింది ఏంటి అంటే, ఇట్లా హార్ట్లో స్టన్స్ వేసినప్పుడు అసలు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది, అసలు డాక్టర్తోని హార్ట్ బ్లాక్స్ రిలేటెడ్ది ఒకటి వీడియో చేయమని, ఇన్ డీటెయిల్గా చేయమని చాలా రిక్వెస్ట్లు అయితే వచ్చాయి. సో దీనికోసం మీ అందరి కోసం స్పెషల్గా డాక్టర్ని స్టూడియోకి పిలిపించి మరి ఈ వీడియో అయితే చేస్తున్నాం. హలో డాక్టర్. నమస్తే అమ్మా. సో మీరు ఇక్కడ ఒక స్పెషల్ రిక్వెస్ట్ మీదకైతే వచ్చేసారు. మనం హార్ట్ బ్లాక్స్ గురించి డీటెయిల్గా ఒక వీడియో అయితే చేద్దాము, అందరికీ యూజ్ అయ్యే విధంగా. సో అసలు ఒకప్పుడు సర్టన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకే హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ బ్లాక్ ఇష్యూస్ కానీ ఇలాంటివి వచ్చేవి. కానీ ఇప్పుడు ఎందుకని అసలు ఏజ్ అనే ఒక ఇది లేకుండా ప్రతి వాళ్ళకి కూడా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి అంటారు? మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా లైఫ్ స్టైల్ ప్రాబ్లం. సపోజ్ ఇంతకుముందు స్విగ్గీ జొమాటో నైట్ 11 o'clock తింటున్నారు, 12 o'clock తింటున్నారు, 1 o'clock తింటున్నారు. అది ఎప్పుడో తయారవుతుంది, ఎక్కడో ప్యాక్ చేస్తారు. హాట్ సపోజ్ ఏదో బిర్యానీ చేస్తారు, ఏదో ఆర్డర్ ఇస్తారు, అది వేడి ప్లాస్టిక్ సిల్వర్ ఫైల్లో వేస్తారు, మళ్ళీ ఇంటికి వస్తుంది. సో లాంగ్ అవన్నీ ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, అదొక కారణం. ఇంకా నెక్స్ట్ కారణం ఏందమ్మా అంటే ఎక్సెస్ వెయిట్ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సెకండ్ డయాబెటీస్ ఉండడం వల్ల, హై బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల, హై కొలెస్ట్రాల్, హై ట్రైగ్లైజరైడ్స్ తీసుకోవడం వల్ల. కొంతమందికి టెండెన్సీ ఏంటంటే మార్నింగ్ ఆయిలీ ఫుడ్ తింటారు, మధ్యాహ్నం ఆయిలీ ఫుడ్ తింటారు, రాత్రిపూట కూడా ఆయిలీ ఫుడ్. దే వాంట్ చాలామంది డాక్టర్ గారు మా హస్బెండ్ తినడండి ఓన్లీ ఆయిల్ ఫుడ్, వాళ్ళకి తెలియదు. సో దానివల్లనే ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల మన హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గించేసుకోవచ్చు. మా వెల్నెస్ సెంటర్లో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. మా వెల్నెస్ సెంటర్లో హోమియోపతి డాక్టర్ ఉంటాడు, కార్డియాలజిస్ట్ ఉంటాడు, న్యాచురోపతి డాక్టర్ ఉంటాడు, అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, ఇంకోటి యోగా డాక్టర్ ఉంటాడు, కైరో డాక్టర్ ఉంటాడు, సింగింగ్, అన్ని స్పెషాలిటీస్ అన్నీ ఒక రూపులో ఉన్నాం. మేము చాలా కార్డియాలజిస్ట్ టైప్ చేసేసి మా వెల్నెస్ సెంటర్లో ట్రీట్మెంట్ పేషెంట్లను మేము కోఆర్డినేషన్ సజెషన్ తీసుకుంటున్నాము. హార్ట్ బ్లాక్స్కు మన ప్రేక్షకులందరికీ ఒక చిన్న ఇంట్లో వాడే వస్తువులను చెప్తాను. అది ఈజీగా తగ్గిపోతుంది. హార్ట్లో బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. ప్రేక్షకులందరూ దాన్ని కొంచెం మంచిగా ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఇది ఈజీగా. ఇదేమో కీరా, ఇదేమో బూడిద గుమ్మడికాయ, ఇదేమో లోకి. ఒక 250 ml ఒక వారం మొత్తం కీరా జ్యూస్ తీసుకోవాలి. 250 ml ఎంటీ స్టమక్లో మార్నింగ్ తీసుకోవాలి. రెండో వారం బూడిద గుమ్మడికాయ, దీన్ని యాష్ గార్డ్ అంటారు, దీని జ్యూస్ తీసుకోవాలి. ఎంటీ స్టమక్లో 250 ml తీసుకోవాలి. మూడో వారం ఏమో లోకి జ్యూస్. అట్లా 6 weeks తీసుకోవడం వల్ల హార్ట్లో బ్లాక్స్ కొంచెం ఒక 20% 10% క్లియర్ అయిపోతుంది. ఆయాసం తక్కువ అవుతుంది, జనరల్ వెల్బీయింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మా పేషెంట్ ఒకతను బ్లాక్స్ ఉన్నాయని వచ్చారు. మేము సరే అని మా ట్రీట్మెంట్ చేస్తాము. ఈ జ్యూసెస్ ఇచ్చాము. మా వెల్నెస్ సెంటర్లో ఒక 7 days ట్రీట్మెంట్ చేసి మళ్ళీ కార్డియాలజిస్ట్కి వెళ్ళాడు. డాక్టర్ వాళ్ళకి అన్నాడంటే ఇప్పుడు అవసరం లేదు స్టెంట్ అండి, అప్పుడే చేయమన్నాడు. మా ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇవన్నీ డైట్ వాడిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు అవసరం లేదు, ఇంకొక 2 weeks 3 weeks వెయిట్ చేద్దామన్నాడు. పేషెంట్ ఈజ్ ఫీలింగ్ బెటర్. కాబట్టి మన ప్రేక్షకులకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 1వ వారం కీరా, 2వ వారం బూడిద గుమ్మడికాయ, 3వ వారం ఏమో లోకి. మీరు సపోజ్ మీ ఇంట్లో బూడిద ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, దీంతోనే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే దాన్ని చేసేసేయండి. లోకి మాత్రం కొంచెం టేస్ట్ చేయాలి. 1,00,000 సొరకాయలలో ఒకటి చేదు వస్తుంది. అందు గురించే ప్రతి ఒక్కరూ దీన్ని జ్యూస్ చేసే ముందర టేస్ట్ చేసేసేయాలి. చేదు ఉంటే వాడొద్దు. ఇంకోటి ఏంటంటే డాక్టర్ గారు ఎలా తీసుకోవాలంటే కావాల్సి దీనిలో కొంచెం ఉసిరికాయ వేసేసుకోవచ్చు. దీనిలో కొంచెం టేస్ట్ ఎన్హాన్సర్స్ ఉసిరికాయ వేసుకోవచ్చు. ఇంకా వీళ్ళుంటే కొంచెం పచ్చి పసుపు అని దొరుకుతుంది. ఇది పచ్చి పసుపు, ఇది న్యాచురల్ యాంటీబయాటిక్ పసుపే, కానీ కొన్ని సీజన్లలో దొరుకుతుంది ఇది. సో ఇది కూడా దీనిలో యాడ్ చేసి తీసుకోవడం వల్ల ఒక 6 weeks తీసుకొని మళ్ళీ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు టెస్ట్ చెప్పేయండి. మీ ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది టెస్ట్ చేయండి. మళ్ళీ 6 weeks తర్వాత మళ్ళీ టెస్ట్ చేసేయండి. దానివల్ల చాలా రిజల్ట్స్ ఉన్నాయి. పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. దాంతోపాటు మేము పేషెంట్స్ అందరికీ మేము ఆయిల్ ఫ్రీ ఫుడ్ తినమంటాం. ఎవరికైతే హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి, డాక్టర్ గారు స్టెంట్ ఏమన్నారు అనుకోండి, ఆయిల్ లేకుండా వెజిటబుల్స్ అన్నీ ఇంట్లో చేసుకోమంటాం. ఈవెన్ మిరపకాయ బజ్జీలు కూడా చెప్తాం ఆయిల్ లేకుండా. మీకు మన ప్రేక్షకులకు చెప్తాను. జనరల్గా మిరపకాయ బజ్జీలు ఏం చేస్తారు, కట్ చేసి మసాలా పెట్టేసి పిండిలో అద్దేసి నూనెలో వేస్తారు, అంతేనా? నూనెలో వేస్తే బజ్జీ రెడీ అవుతుంది. మీకు ఇప్పుడు ఆయిల్ లేకుండా ఒకటి తినాలనిపించిన వాళ్ళు మీరు ఏం చేయండి, అలా అద్దేసేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసేయాలి. పెట్టేసి స్టీమ్ ఇచ్చేసేసి మీ మిర్చి బజ్జీ బొండా ఏదైనా రెడీ అవుతుంది.
ఈజీ కదమ్మా. హార్ట్ పేషెంట్స్ వాళ్ళకి తినాలనిపిస్తుంది, కానీ ఆయిల్ వల్ల మళ్ళీ బ్లాక్ ఎక్కువైపోతుంది. మేము హార్ట్ పేషెంట్స్కి అసలు 0 ఆయిల్ ఇస్తాం. మా వెల్నెస్ సెంటర్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కిచెన్ ఉంది మా తన. మేము చూపిస్తాం ఆయిల్ లేకుండా కర్రీ ఎట్లా చేయాలో, ఉప్మా ఎట్లా చేయాలో, బజ్జీలు ఎట్లా చేయాలో, అన్నీ ఎలా చేయాలో చూపిస్తాం, వాళ్ళకి తినిపిస్తాం కూడా. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. మీరంటే డాక్టర్ గారు ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా లేదా, ఇవన్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ తీసుకోవడం వల్ల ప్రాబ్లం రాకుండా కూడా ఉండవచ్చు, జాగ్రత్త కూడా తీసేసుకోవచ్చు. ఇది ఈజీగా ఉంటుంది. మీరు అన్ని నోట్ చేసేసుకొని దీనిలో కావాల్సి ఎన్హాన్సెస్గా కొంచెం పుదీనా కూడా కలుపుకోవచ్చు. ఇంకోటి ఏంటమ్మా, చాలా మందికి సడన్గా బాత్రూమ్కి వెళ్ళిపోతారు, వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, తెలియదు వాళ్ళకు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన టెస్ట్లు ఉన్నాయని అందరు అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాను. అందు గురించి ఒక 40 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్కి ఒకసారన్నా 3 ఇయర్స్కి ఒకసారన్నా సిటీ యాంజియోగ్రామ్ అని ఒక లేటెస్ట్ టెస్ట్ వచ్చింది హైదరాబాద్లో, చాలా హాస్పిటల్లో చేస్తున్నారు. ఈ టెస్ట్ అనేది ఒక 5 మినిట్స్లో మన హార్ట్లో ఆర్టరీస్ ఉంటాయి, కరోనరీ ఆర్టరీస్, నీకు బ్లాక్ ఎంత ఉంది, బ్లాక్ ఉందా లేదా, బ్లాక్ ఉంటే 30% ఉందా, 40% ఉందా, 50% ఉందా, 70% ఉందా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలి, ఏం తినొచ్చు, ఏం తినొద్దు అని కూడా తెలుస్తుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారు, నైట్ బాత్రూంలోకి వెళ్ళిపోతారు, మార్నింగ్ స్నానం చేసేటప్పుడు సడన్గా హార్ట్ అటాక్తో చనిపోతారు. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడో బ్లాక్ ఉంటుంది, 80% 90% బ్లాక్ ఉంది, వాళ్ళకి తెలియదు అలా. డాక్టర్ అట్లాగా అంటే మన ముందు హెల్తీగా కనిపిస్తారు, అరే నిన్నటి దాకా మంచిగా ఉండే బాగున్నారు, సడన్గా బాత్రూమ్కి వెళ్ళారు, ఎగ్జర్షన్ వల్ల హార్ట్ అటాక్ చనిపోయారు. అందుగురించి మన ఫ్రెండ్స్ అందరికి చెప్పేది ఏందమ్మా అంటే, ఫస్ట్ హెల్దీ హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఫస్ట్ మేము ఒక డైట్ చెప్తున్నాం. బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తీసుకోమంటున్నాం, లంచ్లో ప్లేట్ 1 ప్లేట్ 2 అని 2 రకాల ఫుడ్ ఇస్తాం మా దగ్గర. ప్లేట్ 1 ప్లేట్ 2 2 ప్లేట్లు పెడతాం ముందల. ప్లేట్ 1లో సపోజ్ ఒక పేషెంట్ 60 కిలోలు ఉన్నారనుకోండి, ఇంటూ 5 ఎంత అవుతుంది, 300 గ్రాములు. ఇవన్నీ సలాడ్ ఇస్తాం, అన్నీ ఆ మొత్తం అదే రా సాలడ్ అని ఇస్తాము, లేకపోతే స్టీమ్ అని ఇస్తాం. ఇది పప్పయ. ఇవన్నీ ప్లేట్ 1లో సలాడ్ ఇస్తాం. చెప్పండి, బాడీ వెయిట్ ఇంటూ 5 గ్రామ్స్. 60 కిలోలు ఉన్నారనుకోండి, 300 గ్రామ్స్ ఆ సలాడ్ తిన్న తర్వాతనే మామూలుగా మీ ఫ్యామిలీ వాళ్ళు ఏ ఫుడ్ చేస్తారో తినమంటున్నాం. ఇది ఒక సపోజ్ డాక్టర్ గారు మాకు ఇలా పచ్చి తినలేము, గ్యాస్ వస్తుంది అంటారు అనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం స్టీమ్ చేసుకోమంటున్నాం. స్టీమ్ చేసేసుకొని తీసుకోవచ్చు. ప్లేట్ 1 ప్లేట్ 2. ఇంకోటి ఏంటంటే మేము రికమెండ్ చేసేది, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావద్దు అంటే ఎర్లీ డిన్నర్ చేయాలి. బిఫోర్ 7 o'clock తినడం వల్ల మనకు డైజెషన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. బాడీ వాట్ ఎవర్ యూ ఈట్ ద బాడీ ఆల్సో టేక్స్, అసిమిలేషన్ బాగుంటుంది. దాన్ని బట్టి మీరు వీలైనంత వరకు డిన్నర్ బిఫోర్ 7 o'clock చేయండి. ప్లస్ ఎప్పుడంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ అలా అనిపించింది అనుకోండి, మీరు హాట్ వాటర్ తీసుకోమంటున్నా, ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ వాటర్ దే కెన్ డ్రింక్ హాట్ వాటర్. ఇంకా వీళ్ళుంటే మేము రీసెర్చ్ చేసాం మా వెల్నెస్ సెంటర్లో, దాల్చిన చెక్క, మన వాళ్ళు దాల్చిన చెక్క బిర్యానీలో వాడుతుంటారు, కరెక్ట్. మేమేం చేస్తాం మా వెల్నెస్ సెంటర్లో ఈ హార్ట్ పేషెంట్స్కు రీసెర్చ్ చేసాము. మార్నింగ్ ఏమో దాల్చిన చెక్క డికాక్షన్ ఇస్తాం. దాల్చిన చెక్క ఒక గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసి ఇస్తాం. సాయంత్రం ఏమో అర్జున్ కా చాల్ అని ఒక బార్క్ అనమాట, ఒక చెట్టు బెరడు, దానివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్ తక్కువ అవుతుంది, హార్ట్ పంపింగ్ పెరిగిపోతుంది, ప్లస్ బ్లాక్స్ కూడా తక్కువైపోతున్నాయి. దాంతోపాటు ఈ జ్యూసెస్ ఇవన్నీ ఇవ్వడం వల్ల, ప్లస్ మా దగ్గర ఒక 7 days ట్రీట్మెంట్ చేస్తాం. హృదయ బస్తీ ఏం చేస్తాము, బాడీ మసాజ్ చేస్తాము, ఎనిమా ఇస్తాము, చాలా రకరకాల ట్రీట్మెంట్ చేస్తాం. ఆ ట్రీట్మెంట్స్ ఈ ఫుడ్ వల్ల చాలామందికి ఎవరికైతే ప్రాబ్లం ఉన్నవాళ్ళు మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసేసి తగ్గించుకోవచ్చు. తగ్గిన తర్వాత కూడా వాళ్ళకి కొన్ని యోగా నేర్పిస్తాం. హార్ట్ గురించి కొన్ని ఎక్సర్సైజ్ చేపిస్తాను, ఇప్పుడు చూపిస్తాను కూడా. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్ట్ పంపింగ్ కూడా పెరుగుతుంది, హార్ట్ ఎక్స్పాన్షన్ అవుతుంది. సో మన ఎవరికైతే ప్రాబ్లం లేని వాళ్ళు కూడా సింపుల్ ఇలా ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. ఇట్లా సేమ్ ఇలా నేను మా వెల్నెస్ సెంటర్కి వస్తే మా డాక్టర్స్, నేచురోపతి డాక్టర్ అసెస్మెంట్ చేస్తారు. ప్రాబ్లం ఎలా ఉంది, ఎంత ప్రాబ్లం ఉంది, మార్నింగ్ ఏం తీసుకోవాలి, లంచ్ ఏం తీసుకోవాలి, డిన్నర్ ఏం తీసుకోవాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏం యోగా చేయాలి, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమో తగ్గించుకోవచ్చు, ప్రాబ్లం లేని వాళ్ళు ప్రివెంట్ చేసుకోవచ్చు. బేసిక్గా హెల్తీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంకోటి అంటే ఈ మన ఇంట్లో ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కడో ఫ్యాక్టరీలో తయారవుతుంది, నూడిల్స్ అనుకోండి, ఎక్కడో తయారైపోయి ఎక్కడో వస్తుంది, అలా కాకుండా ప్రిఫరబుల్లీ షుడ్ ఈట్ ఫ్రెష్ ఫుడ్. ఎందుకంటే ఎక్కడైతే బయట తయారవుతుందో అది స్పాయిల్ కాకుండా దే యాడ్ లాట్ ఆఫ్ సాల్ట్, లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్, లాట్ ఆఫ్ కెమికల్.
దట్ ఈస్ ఆల్సో ఇంటర్ఫియర్స్ ద హార్ట్ ఫంక్షన్. ఓకే. కాబట్టి వీలైనంత వరకు తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి మేము ఒక ఇంట్లో డాక్టర్ గారు మాకు ఇంట్లో వాడే ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లో ఏమైనా జ్యూస్ అంటున్నారు. కాబట్టి నేను ఇంట్లో వాడే జ్యూస్ ఒకటి చెప్తానండి. మీ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది చెప్పండి, దీని పేరు పుదీనా. ఇదేమో లెట్యూస్, ఇదేమో కొత్తిమీర, కొత్తిమీర, ఓకే. ఇదేమో కరేపాక్, ఇవి దిస్ ఈజ్ పాలక్, ఇది మెంతం కూర, సరేనా. దీనిలో వీళ్ళుంటే ఒకవేళ అఫోర్డబిలిటీ ఉంటే వీళ్ళుంటే మీ ఊర్లో దొరికితే ఇది గ్రీన్ యాపిల్, ఇవి గ్రీన్, ఇది గ్రీన్, కరెక్ట్, మొత్తం గ్రీన్ అనమాట. దానివల్ల టేస్ట్ కూడా ఎన్హాన్స్ అయిపోతుంది, డైజెషన్ మంచిగా అవుతుంది, ఆకలి బాగుంటుంది, మన తిన్న ఆహారం కూడా కొలెస్ట్రాల్ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది. నాట్ ఓన్లీ యువర్ హార్ట్, యువర్ బాడీ ఆల్సో ఇంప్రూవ్స్ కదమ్మా. జనరల్గా సపోజ్ మీ ఇంట్లో 6 లేవనుకోండి, 3 రకాలే ఉన్నాయనుకోండి, 3 రకాలే వాడండి, 4 రకాలు వాడండి. తులసి ఉంటుంది, ప్రతి ఇండియాలో తులసి ఉంటుంది, ప్రతి ఇంట్లో తులసి ఆకులు వేసేసేయండి. ఇంకోటి మీకు ప్రతి ఊర్లో దొరుకుతుంది తమలపాకులు, తమలపాకులు కూడా వేసేసేయండి. పాన్ లీవ్స్ కూడా ఒక 4-5 వేసేసుకోవచ్చు. ఏదైనా ఆకులు ఒక్కొక్కటి 20 ఆకులు, 5 రకాల ఆకులు, గ్రీన్ యాపిల్ వేసేసి గ్రైండ్ చేసేసి జ్యూస్ ఇచ్చేసేసేయండి. మార్నింగ్ 11 o'clock ఇవ్వండి, లేకపోతే మార్నింగ్ ఇవ్వండి, ఈవినింగ్ ఇవ్వండి. రోజు ఇవన్నీ న్యాచురల్, ఇవన్నీ ఏంటంటే ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, జనరల్ హెల్త్ పెరుగుతుంది, హార్ట్ హెల్త్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది, ట్రైగ్లిజరైడ్స్ తక్కువ చేస్తుంది. సో బట్ ఆటోమేటిక్గా జనరల్ హెల్త్, పేషెంట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే వన్స్ ఇన్ ఎ డే డాక్టర్, రోజు ఒకసారి తాగమంటున్నాం. ఇంకోటి ఏంటంటే హార్ట్ హెల్త్ గురించి మేము ఒకటి చెప్తున్నాను, ఇది అందరికి తెలిసిందే, గార్లిక్. కానీ చాలామంది ఏం చేస్తారు, గార్లిక్ తింటే నోరు మండుతుంది, కడుపులో మండుతుంది, పక్క వాళ్ళు కూడా స్మెల్ వస్తుంది అంటారు, కరెక్టా. దాని గురించి మేమేం చేస్తామంటే ప్రతిరోజు మా క్యాంటీన్ ఉంది, దానిలో ఫుడ్ ఇచ్చే ముందు ఒక 4-5 గార్లిక్ మేము ఒక డ్రాప్ నెయ్యి రోస్ట్ చేస్తాం. రోస్ట్ చేసేసి ఈ గార్లిక్ కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత ప్రతి పేషెంట్కి 4 ఇస్తాం. ఒకవేళ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకైతే 6, 7, 8, 10 వరకు కూడా ఇస్తాం. ఎవరికైనా బాగా నొప్పులు ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, ఇది ఏంటంటే ఒక పెయిన్ కిల్లర్ లాగా కూడా పనిచేస్తుంది. డైరెక్ట్ తీసుకుంటే అదేంటంటే అసిడిటీ అయిపోతుంది. కాబట్టి ఒక డ్రాప్ గీ పెంక మీద వేసేసి 5 గార్లిక్ వేసేసి కొంచెం రోస్ట్ చేసేసి ఇట్ షుడ్ బికమ్ రెడ్. దెన్ తిన్న తర్వాత ఒక 2 minutes 3 minutes తర్వాత ఫుడ్ ఇస్తాం. మా వెల్నెస్ సెంటర్లో ప్రతి ప్లేట్లో ఫస్ట్ గార్లిక్ తిన్న తర్వాతనే మిగతా ఫుడ్ తీసేసుకోవాలి. ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. సో ఇవన్నీ చేయడం వల్ల డెఫినెట్గా హార్ట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్లస్ ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి. ఇంకోటి ఏంటంటే బాడీని ఎర్తింగ్ చేయాలి. ఎర్తింగ్ అంటే చెప్పులు లేకుండా ఉసుకేలో మట్టిలో రోజు ఒక 10 నిమిషాలు నడవడం వల్ల బాడీ ఎర్తింగ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే డిన్నర్ ఎర్లీకి చేయాలి, 7 o'clock లోపల డిన్నర్ చేయాలి. ప్రిఫరబుల్లీ డిన్నర్ 7 o'clock చేయాలి. వారంకి ఒకసారి క్లీనింగ్ చేయాలి. మనం చూడండి, మన కార్స్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ టైం అయింది అడిగే మన వెహికల్ ఖరాబ్ అవుతుంది, మనం ఏం చేస్తాం, సర్వీసింగ్ చేస్తాం. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఆ రోజు పనున్నా ట్యాక్సీలో వెళ్ళి సర్వీసింగ్ చేస్తాం. అట్లా మన బాడీని కూడా సర్వీసింగ్ చేయాలి. అట్లీస్ట్ వారంకి ఒకసారి, 10 daysకి ఒకసారి. ఎంత బిజీ ఉన్నా ఆ రోజు మీ ఫుడ్ మానేసేసేయండి. కీప్ యువర్ సెల్ఫ్ ఓన్లీ అండ్ వెజిటబుల్స్, రా వెజిటబుల్స్ కానీ, బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అలా తీసుకోవడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది, బాడీ క్లెన్స్ అవుతుంది. ప్లస్ మన ఒక పేషెంట్ వచ్చారు, అతనికి హార్ట్లో బ్లాక్స్ అని చెప్పారు డాక్టర్ గారు. ఇమ్మీడియట్గా హార్ట్ హాస్పిటల్లో ఇమ్మీడియట్గా రేపు మార్నింగ్ అడ్మిట్ అయ్యి స్టెంట్ వేస్తామని చెప్పారు. అతనికి ఇష్టం లేదు, మన న్యాచురల్ పద్ధతిలో ట్రై చేసుకున్నా అన్నాడు. సో ఇమ్మీడియట్గా అతనికి ఏం చేసాము, ఫస్ట్ మా దగ్గర అడ్మిట్ చేసాము. 3 days మార్నింగ్ ఏమో సొరకాయ జ్యూస్, ఆఫ్టర్నూన్ దీంతో కిచిడి చేసాం, మళ్ళీ సూప్. ఓన్లీ 3 days ఓన్లీ సొరకాయ, నో రైస్, నో చపాతీ, నథింగ్. ప్లస్ దాంతోపాటు దాల్చిని వాటర్ ఇచ్చాము, అర్జున్ కచాల్ వాటర్ ఇచ్చాము. ప్లస్ మా హృదయ బస్తీ, మా ట్రీట్మెంట్స్ అన్నీ చేసేసాము. మళ్ళీ ఒక 7 days తర్వాత అతను కార్డియాలజిస్ట్కి వెళ్తే, ఇప్పుడు అవసరం లేదండి, కొంచెం మీ హార్ట్ పంపింగ్ పెరిగిపోయింది. అతనికి ఏంటంటే పెయిన్ తక్కువైంది. అతను ఫస్ట్ డాక్టర్కి వెళ్ళే వరకు పెయిన్ ఉండే, బాగా పెయిన్ ఉండే. ప్లస్ ఇతనికి కొంచెం ఆయాసం ఉండే. పెయిన్ తక్కువైంది, ఆయాసం తక్కువైంది. మన కార్డియాలజిస్ట్ గారు చెప్పారు, పర్లేదండి మీకు ఇంప్రూవ్మెంట్ ఉందన్నాడు. సో ఇది రామ్మనం లాగా పనిచేస్తుంది హార్ట్ పేషెంట్స్కు. దీంతో మా సొరకాయ జ్యూస్ చేసుకోవచ్చు, కిచిడి చేసుకోవచ్చు. మా హాస్పిటల్, మా వెల్నెస్ సెంటర్లో వచ్చిన వాళ్ళకి నేర్పిస్తాం. దీంతో కిచిడి ఎలా చేసుకోవాలో, సూప్ ఎలా చేసుకోవాలో, జ్యూస్ ఎలా చేసుకోవాలో, టేస్టీ కూడా ఉండాలి కదా. ఒట్టి సొరకాయ తినమంటే తినరు కదా. మా R&D టీం ఏం చేస్తారంటే సొరకాయతో ఎలా
టేస్టీగా వెజిటేబుల్స్ చేయాలి, టేస్టీ చాలా ఐటమ్ చేసేస్తాం. వి టీచ్ ఆల్సో ఫర్ ద పేషెంట్స్. ఇవన్నీ చేయడం వల్ల హార్ట్ హెల్తీ ఉంటుంది, వెయిట్ తగ్గించుకోవాలి, ఎర్లీ డిన్నర్ చేసేసేయాలి, వారంకి ఒకసారి డీటాక్స్ చేసేసుకోవాలి, యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. మెయిన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. ప్లస్ ఇంకోటి చాలా మందికి నిద్ర రాదు, డాక్టర్ గారు మాకు నిద్ర రావడం లేదు, చాలా స్ట్రెస్ ఉంది అంటారు. అందు గురించే మేము ఒకటి ఎప్సమ్ సాల్ట్ అని ఒకటి చూపిస్తాను. ఎప్సమ్ సాల్ట్ ఒక టబ్లో వాటర్ పోయాలి, వేడి నీళ్ళల్లో టబ్లో వాటర్ పోసేసి ఇలా ఒక టబ్లో 40 degrees టెంపరేచర్ వాటర్ పోయాలి, పోసేసి ఇది ఎప్సమ్ సాల్ట్ మీ మెడికల్ షాప్లో ఏడన్నా దొరుకుతుంది. ఎప్సమ్ సాల్ట్ అని. అమ్మ ఇది హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ కావడానికి నిద్ర, కరెక్ట్, స్లీప్ ఇంపార్టెంట్, స్లీప్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో మేము మా వెల్నెస్ సెంటర్లో కొంచెం రీసెర్చ్ చేసాము. ఒక టబ్లో హాట్ వాటర్ తీసుకోవాలి, టబ్బు చిన్నగా ఉంది, ప్రిఫరబుల్లీ మోకాలు వరకు ఉంటే బెటర్. దానిలో 35, 36 degrees టెంపరేచర్ వేడి నీళ్ళల్లో ఎప్సమ్ సాల్ట్ అని ఏ మెడికల్ షాప్లో దొరుకుతుంది, 10 rupeesలో ప్యాకెట్ దొరుకుతుంది. మీ ఇంటి పక్కన ఏ మెడికల్ షాప్లో ఉన్నా టబ్లో ఒక చిన్న ప్యాకెట్, ఒక చెంచానో ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసేసి కాళ్ళు ఒక 10 నిమిషాలు పెట్టడం వల్ల కాళ్ళు నొప్పులు తక్కువవుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, నిద్ర బాగా వస్తుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది, వెరీ ఫ్రెష్ స్లీప్, ఇమ్మీడియట్గా నిద్ర కూడా వస్తుంది. దీనివల్ల ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉండదు, జస్ట్ ఒక చిన్న 10 రూపాయలలో ప్యాకెట్ దొరికిపోతుంది. అట్లీస్ట్ వారంకోసారి, వారం 2 సార్లు, వారం 3, ఫస్ట్ 1 week వరకు రోజు చేయండి, తర్వాత వారంకోసారి చేయండి. గుడ్ స్లీప్ ఆల్సో ఇంపార్టెంట్. దానివల్ల గుడ్ స్లీప్ వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది, యాంగ్జైటీ తక్కువ అవుతుంది. సో ఇవన్నీ లేదనుకోండి, డాక్టర్ గారు ఇవన్నీ చేయలేమంటే మా వెల్నెస్ సెంటర్లో 7 days వస్తే మేము ప్రతి 2 hours ఒకసారి హార్ట్ హెల్దీ జ్యూస్ ఇస్తాం. ఒకసారి బీట్రూట్ జ్యూస్ ఇస్తాం, ఒకసారి లోకి జ్యూస్ ఇస్తాం, ఒకసారి ధనియాల కషాయం ఇస్తాము, సూప్స్ ఇస్తాము, వెజిటబుల్స్ ఇస్తాము. ప్లస్ మార్నింగ్ ఒక హార్ట్ హెల్దీ యోగా చూపిస్తాము, మధ్యాహ్నం హార్ట్ హెల్దీ యోగా ఉంటుంది, మళ్ళీ సాయంత్రం యోగా ఉంటుంది, మళ్ళీ హవన్ ఉంటుంది. మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే హవన్లో అంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ట్యాబ్లెట్ ఇస్తాం, వేసేసి ఆ పొగ వస్తుంది, ఆ పొగ వల్ల కూడా మనం గాలి పీల్చుకుంటాం, దానివల్ల కూడా చాలా రిజల్ట్ ఉంటుంది. ప్లస్ ఎక్సర్సైజెస్, రిలాక్స్గా మెడిటేషన్ అన్నీ నేర్పిస్తాము. కాబట్టి ఒక ప్రాబ్లం ఇంట్లోనే ట్రై చేయండి. ఒకవేళ కాని పరిస్థితిలో ఒక 7 days, 5 days, ఒక 1 day వచ్చినా పర్లేదు. ఈ మధ్యలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఏమంటారు, డాక్టర్ గారు మాకు సాటర్డే సండే హాలిడే ఉంటుంది కాబట్టి 2 days వస్తున్నారు, ఫ్రైడే ఈవినింగ్ వస్తున్నారు, సండే నైట్ వెళ్ళిపోతున్నారు. 2 daysలో వాళ్ళకి ఏంటంటే ఏం తినాలి, ఏం తినొద్దు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, ఎక్సర్సైజ్ చేపిస్తాం, యోగా చేపిస్తాం. తర్వాత మేము ఆన్లైన్ లింక్ ఇస్తాం. సపోజ్ నేర్పించి ఏమేమి నేర్పిస్తామో వాళ్ళకి ఆన్లైన్ లింక్ ఇస్తే, సో దట్ దే కెన్ జాయిన్ ఆన్లైన్, దే కెన్ లెర్న్ విత్ అస్ ఆల్సో. వన్ గుడ్ థింగ్ ఈజ్ ఇక్కడ మనకు వచ్చి తినడమే కాకుండా మనం ఇంట్లో కూడా చేసుకునే విధంగా నేర్చుకొని వెళ్ళొచ్చు, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి ఈ మధ్యలో యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్స్ ఉంటున్నాయి కదా. సో అట్లీస్ట్ మా దగ్గరకు వచ్చి 50%, 60% ఇంప్లిమెంట్ చేయడం వల్ల బెటర్ కదా. సో దట్ ఏంటంటే సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇంకోటి చాలా మంది అంటారు, డాక్టర్ గారు సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి. సపోజ్ ఫస్ట్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లం సడన్గా ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది, చెస్ట్ పెయిన్ సివియర్గా వస్తే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే కాళ్ళు ముడుచుకొని ఇలా కూర్చోవాలి. ప్లస్ ఇమ్మీడియట్గా ఏంటంటే ఇది అల్లం, ఇలా ఇమ్మీడియట్గా ఇది అల్లం కట్ చేసి ఇమ్మీడియట్గా నోట్లో పెట్టేసేసాలి హార్ట్ పేషెంట్కి. ఇప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు అది నములమని చెప్పాలి పేషెంట్. అది దానివల్ల నైట్రిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి ఇమ్మీడియట్గా 2 minutesలో పెయిన్ తక్కువ అవుతుంది. సైమల్టేనియస్లో మీరు నియరెస్ట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, వెహికల్ తీసుకురావాలి, అంబులెన్స్ పిలవాలి. అంతలోపల ఈ హోమ్ రెమెడీ మేము ట్రై చేసాం, చాలామంది ట్రై చేసేసారు. ఇమ్మీడియట్గా నైట్రిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది, దానివల్ల ఇమ్మీడియట్గా పెయిన్ నమ్మలేసేసాలి. దీన్ని అల్లం తీసుకొని టకాటక్ ఇమ్మీడియట్గా నమలడం వల్ల, ఇంత పీస్ నమలడం వల్ల ఇమ్మీడియట్గా కొంచెం పెయిన్ తక్కువ అవుతుంది. అట్లీస్ట్ ఆ హాస్పిటల్కి వెళ్ళే వరకు పేషెంట్ కెన్ రిలీవ్ వెల్, పేషెంట్కి చాలా తక్కువ అవుతుంది డాక్టర్ గారు అంటారు అట్లా. ఓకే, సో అన్నీ హోమ్ రెమెడీస్ చేయడం వల్ల ఫస్ట్ ఏంటంటే మనకు ప్రాబ్లం లేకుండా చూసుకోండి. 40 years వాళ్ళు అట్లీస్ట్ ఒక 5 yearsకి ఒకసారి టెస్ట్ చేయండి. దాన్ని సిటీ యాంజియోగ్రామ్ అంటారు. ఇది ఈజీ, ఒక 10 minutesలో తెలిసిపోతుంది మనకు బ్లాక్ ఉందా లేదా, ఉంటే ఎంత పరిస్థితుల్లో ఉంది, దాన్ని బట్టి ప్రికాషన్ తీసుకోండి. డెఫినెట్లీ థ్యాంక్ యూ అమ్మా, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.